హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు నేను వీడియోలో నోరూరించే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. పక్కా కొలతలతో విత్ టిప్స్తో సహా ఫస్ట్ టైం పచ్చడి పెట్టే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసే విధంగా వీడియోలో చూపిస్తాను. క్లియర్గా కొలతలన్నీ చూసి పర్ఫెక్ట్గా పచ్చడి పెట్టేయండి. లేట్ చేయకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆంధ్ర ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం. ఫస్ట్ మామిడికాయలను తీసుకోవాలి. మీడియం సైజ్ మామిడికాయలు, ఆవకాయ మామిడికాయలను తీసుకోండి. చిన్నగా ఉండాలి. పీచు ఎక్కువగా ఉండి గుంజు తక్కువగా ఉండి గట్టిగా ఉండే పుల్లటి మామిడికాయలను ఎంచుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసి క్లాత్తో తుడిచేసుకుని ఇలా పైన ఉండే ముచ్చుకుని ఈ విధంగా కట్ చేసుకుని తీసుకోండి. పైన కొంచెం రసంలా వస్తుందండి. దీనిని క్లాత్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఈ మామిడికాయలు అయితే మా చెట్టు కాయలేనండి. అందుకోసం నేను ఒక 20 కాయల వరకు పెట్టుకుంటున్నాను. మార్కెట్లో దొరికే మామిడికాయలు అయితే 2 కిలోలు అయినా 4 కిలోలు అయినా ఎన్ని కాయలు పడతాయో అన్నీ చూసుకుని తీసుకోవాలి. మార్కెట్లో కొట్టించుకునేలా ఉంటే ముందుగానే వాటర్ తీసుకుని వెళ్ళి క్లాత్ కూడా తీసుకుని వెళ్ళి శుభ్రంగా కడిగేసుకుని తుడుచుకున్న తర్వాత ముక్కలను కొట్టించుకోండి. చూడండి, ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత జీడిని కూడా తీసేసి టెంక పైన ఉండే పొరను కూడా ఈ విధంగా నీట్గా తీసేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఆవకాయ పచ్చడి పెట్టుకునే ముందు రోజు రెడీ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇవైతే ఆవకాయ, ఎండుమిర్చి. ఇవి వెడల్పుగా పొడవుగా ఉండి కారం ఘాటు అనేది తక్కువగా ఉంటుంది. వీటిని ఎండబెట్టి కారం చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి. రెడీమేడ్ కారం అయినా వేసుకోవచ్చు. మేము హోమ్మేడ్ కారం వేస్తున్నాం. నెక్స్ట్ 1/2 కిలో ఆవాలు తీసుకుని 4 గంటల పాటు ఎండలో పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ 1/2 కిలో రాళ్ళ ఉప్పు తీసుకుని దీన్ని కూడా ఒక రోజంతా ఎండలో పెట్టుకుని బాగా ఆరబెట్టుకోండి. మిక్సీ జార్లో ఆవాలు వేసి ఆవపిండి చేసి దానిని జల్లిడిలో వేసి ఇలా జల్లించుకుంటే మెత్తటి ఆవపిండి వస్తుంది. ఆవాలు చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టండి, లేకపోతే ఆయిల్ వచ్చేస్తుంది. మరలా అదే మిక్సీ జార్లో రాళ్ళ ఉప్పు వేసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని సాల్ట్లా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. రెడీమేడ్ సాల్ట్ కన్నా ఇలా రాళ్ళ ఉప్పుని సాల్ట్ చేసి వేసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి పెట్టే ముందుగానే ఈ పొడులన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి. ఆవకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే ఒక కుంచెడు వరకు వచ్చాయండి. ఒక కుంచెడు ముక్కలకు ఎన్ని వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. కుంచుడు మామిడికాయ ముక్కలు అంటే 4 కిలోల మామిడికాయ ముక్కలు వస్తాయి. చూడండి, నేను 1/2 కిలో గ్లాస్తో 2 గ్లాసుల కారపొడి వేస్తున్నాను. నెక్స్ట్ 1/2 కిలో గ్లాస్తో 2 గ్లాసుల ఆవపిండి వేస్తున్నాను. చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా వేయండి. ఈ విధంగా పొడులు వేయడం వల్ల ఆవకాయ ఊట అనేది ఎక్కువగా వస్తుంది. టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. క్లిప్ మిస్ అయింది. 1/2 గ్లాస్ నిండుగా సాల్ట్ వేసుకోవాలి. మనం వేసిన పొడులన్నీ ఆవకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ ముక్కలకు పట్టే విధంగా బాగా కలపండి. ఇలా హోమ్మేడ్ పొడులు వేయడం వల్ల ఆవకాయ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. 3 పెద్ద సైజు వెల్లుల్లిపాయలను తీసుకుని ఒలుచుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. 2 లీటర్ల ఆయిల్ పడుతుంది. చూడండి, ఇది వేరుశనగ ఆయిల్. నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. మేమైతే వేరుశనగ ఆయిల్ వేస్తాము. ఇలా పల్లి నూనె వేయడం వల్ల ఆవకాయ పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఫస్ట్ 1.5 లీటర్ ఆయిల్ వేసేసి 1/2 లీటర్ పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ముక్కలకు పట్టే విధంగా బాగా పట్టించండి. ముందుగానే ఆయిల్ ఎక్కువగా వేసేస్తే పలుచుగా అవుతుంది. 3వ రోజు కలిపేటప్పుడు మరలా 1 లీటర్ ఆయిల్ వేసుకోవాలి. మనం మిగిల్చుకున్న 1/2 లీటర్ ఆయిల్లో జాడీలో 1/2 లీటర్ వరకు వేసుకుని మనం ముందుగా కలిపి పెట్టిన ఆవకాయ ముక్కలను జాడీలో వేసుకోవాలి. ఇలా పొడిగా కలుపుకున్న తర్వాత 3వ రోజు కలిపేటప్పుడు మరలా 1 లీటర్ ఆయిల్ వేసి కలుపుకుంటాము. చూడండి, చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఆవకాయ పచ్చడి.
ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మిగిలిన పావు లీటర్ ఆయిల్ను పైన ఈ విధంగా వేసుకోవాలి. రెడీ అయిపోయిన పచ్చడి పైన మూత పెట్టేసి ఒక క్లాత్తో కట్టేసుకుని 3 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. మరలా 3 రోజుల తర్వాత తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని కలుపుకుని మరలా జాడీలో పెట్టుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అంతేనండి, గుమగుమలాడే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. 3వ రోజు మరలా గిన్నెలో వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు కారం ఏమైనా తక్కువగా ఉంటే వేసుకోవచ్చు, నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. 3వ రోజు ఆయిల్ కూడా చూడండి పైకి బాగా తేలింది. ఒక 1/2 లీటర్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. జాడీలో వేసేసుకుని కొంచెం కొంచెం పచ్చడి తీసుకుంటూ సంవత్సరం పాటు చక్కగా తినేయవచ్చు. నేను చూపించిన విధంగా పచ్చడి పెట్టారంటే ముక్క అస్సలు మెత్తపడదు, బూజు పట్టకుండా చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా పచ్చడి పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.